ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సీజనల్ వ్యాధులని మాట్లాడుకుంటూ ఉంటాం. చలికాలం రాగానే స్వెటర్స్ అవన్నీ రెడీ చేసేసుకుంటాం. వానాకాలం రాగానే జలుబుకి, దగ్గుకి, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సామాన్లు, మెడిసిన్స్ అన్నీ చూసుకుంటుంటాం కదా. మరి ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాము. ఈ సమ్మర్కి మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయం గురించి డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నాము కొన్ని ఇయర్స్గా 35 ఇయర్స్గా తన వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, సీజనల్ వ్యాధులు అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువగా వర్షాకాలం వచ్చినప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్పి, వర్షాలు ఆగిపోయిన తర్వాత కూడా ఈ జలుబు దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి. మరి వర్షాకాలం, వేసవికాలం రెండింటిని తీసుకుంటే వేసవికాలంలో మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి? వేసవికాలం అనేది పర్టికులర్గా వేసవి కాలం సంబంధించిన ఇబ్బందులు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే నగరాల్లో వాతావరణం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. పారిశ్రామికంగా ఎంత బాగైందో ఆరోగ్యపరంగా అంత ఇబ్బంది, డౌన్ అయిపోతూ ఉన్నాము. అంటే ఇది రెండు సమజోడిగా వెళ్ళాలి, అక్కడ ఎక్కడో తేడా వస్తూ ఉంది. అదే కాకుండా అసలు ఒక్క నగరాల్లోనే కాదు, పల్లె ప్రాంతాల్లో కూడా ఎంతవరకు అంటే 2024 సంవత్సరం అంటే గత సంవత్సరం అన్నిటికంటే వేడి చాలా ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి సంవత్సరం రికార్డు. 2024లో తెలంగాణ రాష్ట్రంలో 28 జిల్లాల్లో 15 రోజుల పాటు వేడి గాడ్పులు వీచాయి. అసలు కొన్ని ఏదైతే ఆదిలాబాద్ని, లేకపోతే మంచిర్యాలని, నల్గొండ, పెద్దపల్లి ఇలాంటి చోట్లలో నెల రోజులకి మధ్యలో విరామం లేకుండా వేడిగాట్లు ఉన్నాయి. 2025లో కూడా అదే అని ఒక వినికిడి. మనం ఉన్నది నెల ఇది ఏమిటిది, అసలు ఏప్రిల్లోనే రికార్డులు ఆల్రెడీ బదలగొట్టారు. 2025లో ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం. మే నెల ఎందుకు చెప్తున్నాం అని అంటే, అసలు మామూలుగా అత్యంత వేడి ఉండేటువంటి నెల మే నెల. అంటే మనం అందులో 10 రోజులు ఇప్పుడు గడిచింది. అంటే ఈ టైంలో ఆల్రెడీ టెంపరేచర్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాలు ఇప్పుడు మాటకు గత ఈ కొన్ని రోజులుగా ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాదు, నిజామాబాద్, మంచిర్యాల ఇలాంటి ప్రాంతం, నిర్మల్, ఈ జిల్లాలో తీసుకుంటే అన్నిటికంటే ముఖ్యంగా నిజామాబాద్లో 45.4 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది టెంపరేచర్. అంటే ఆ ప్రాంతంలో ఎలా ఉన్నారో ఊహించండి. అదొక మాట అయితే, ఈ నగరాలకు వచ్చినట్టయితే నగరాల్లో ఒక సెపరేట్ ఎఫెక్ట్ ఒకటి ఉందండి. దాని పేరు అర్బన్ హీట్ ఐలాండ్. అర్బన్ హీట్ ఐలాండ్. అర్బన్ అంటే నగరం, హీట్ అంటే ఉష్ణోగ్రత, ఐలాండ్ అనేది ఒక చిన్న ద్వీపం అయిపోయింది. ఓకే, అంటే కంపేర్ టు విలేజెస్ ఇక్కడ ఇంకా ఎగ్జాక్ట్లీ. అది ఏమిటంటే, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్న టెంపరేచర్ తీసుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాలు తీసుకోండి. ఆ పల్లె ప్రాంతాల కన్నా హైదరాబాద్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ తేడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మనం ముందు చెప్పుకుంటాం సార్. జనరల్గా ఇంటి నుంచి అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా అసలు ఉండలేకపోతున్నాం, ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. మా అమ్మ వాళ్ళు ఉండేది విలేజ్, అక్కడ కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాస్తవం అది. ఇక్కడ కారణం ఏమిటండి, ఎందుకు కారణాలు అంటే, ఇదో కాంక్రీట్ జంగిల్ అయిపోయిందండి. రోజు రోజుకి పక్కన కన్స్ట్రక్షన్ చూస్తూనే, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక ఎన్ని చెట్లు దాన్ని నాటినా కూడా ఎన్ని చెట్లు నరికేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందని అంటే ఇబ్బంది, ఈ ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. అంటే ఏది వేసవికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఇబ్బందుల గురించి అన్నట్టు మనం ఏం చెప్తాం, హీట్ ర్యాషన్ అంటాం, హీట్ క్రాంప్స్ అంటాం, హీట్ ఎగ్జాషన్ అంటాం, హీట్ స్ట్రోక్ అని, ఇలా 4 రకాలు. అది కొంచెం తర్వాత నెమ్మదిగా చెప్పుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నదో అర్బన్ హీట్ ఐలాండ్లో కారణం ఏమిటంటే, ఈ చెట్లు కానీ ఇవన్నీ తక్కువైపోవడం వల్ల కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అసలు ఒక బిల్డింగ్ చోటు ఎక్కడ ఒక స్క్వేర్ యార్డ్స్లోనే ఇన్ని బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక వీధిలోకి వెళ్తే అసలు అక్కడ టెంపరేచర్స్ సన్ వచ్చే సిచ్యువేషన్. అదే కాకుండా ఈ టైంలో జరుగుతుంది ఏంటంటే, ఈ వేడి వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హాని జరుగుతుంది. ఏ విధంగా, అసలు హీట్తో ఈ పేమెంట్స్ ఉండేటువంటి టైల్స్ అవన్నీ పగిలిపోవడం,
అవును సార్. దానివలన అసలు మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. అలాగే ఎకాలజీ, ఇప్పుడు ఆ మధ్యన ఏది కొన్ని ప్రాంతాల్లో ఏది గవర్నమెంట్ దాన్ని కొంచెం దృష్టి పెడితే ఏదో కొంచెం దీంట్లో వచ్చింది మీడియాలో, అక్కడ ఉండేటువంటి జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా తక్కువైపోతున్నాయి తెలంగాణలో కూడా. ఇది ఈ అర్బన్ ల్యాండ్ హీట్ ఐలాండ్ అని UHI. దీనిని చేయాలి అంటే, అధిగమించాలంటే ప్రాబ్లం ఏంటి, చేయాల్సింది ఏమిటంటే గ్రీనరీ పెరగాలి, చెట్లు నాటాలి, గ్రీన్ రూఫ్స్ అని వచ్చాయి, గ్రీన్ వాల్స్ అని వచ్చాయి కొన్ని విదేశాలు, ఇక్కడ కూడా కొంచెం కొంచెం నెమ్మది మొదలైంది. అదే కాకుండా అర్బన్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యం అండి. అసలు హైదరాబాద్ నగరం అన్నది ప్లానింగ్ ఎక్కడ కొంచెం లోపం కనిపిస్తుంది. ఎక్కడ పర్మిషన్ అంటే అక్కడ పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి సరిపోయినట్టు బిల్డింగ్కి డిస్టెన్స్ కానీ ఎంత ఉంది ఏమిటి ఇవన్నీ చూసేటువంటి సమాచారాలు తక్కువైపోయినాయి. అదే కాకుండా బిల్డింగ్లకు ఇచ్చినప్పుడు కూడా లైట్ సర్ఫేస్ రోడ్లు, లైట్ సర్ఫేస్ బిల్డింగ్ బయట పెట్టాలి. దాని నుంచి దీని తాలూకు హీట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అదే కాకుండా ఫౌంటైన్స్, ఎక్కడన్నా చిన్న చిన్న చెరువులు, అంటే ఈ నీరు ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నట్టయితే హీట్ తాలూకు వాల్యూమ్ తక్కువ ఉంటుంది. ఇది ఈ అర్బన్ హీట్ ఐలాండ్ గురించి. రెండో మాట ఒకటి వచ్చింది, వెట్ బల్బ్ ఎఫెక్ట్. ఇది వినడానికే దానికి విచిత్రంగా ఉంది. సింపుల్ అండి. వెట్ బల్బ్ అనేది అసలు మనం ఎక్కడ వినలేదు. అంటే ఎక్కడంటే మనం థర్మామీటర్ చూసుకోవడానికి దాంట్లో వాడే బల్బుకి ఆ మాట అది. మామూలుగా చూసే థర్మామీటర్లు ఏమిటంటే ఇప్పుడు డ్రై బల్బ్ థర్మామీటర్, ఇప్పుడు వెట్ బల్బ్ అని కూడా ఒక మాట వచ్చింది. అంటే తేమని ఏదైతే హ్యూమిడిటీని దాన్ని చేసేటువంటి దానిని ఈ వెట్ బల్బ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఉదాహరణకి వేడి వచ్చింది, సరే వేడి అయిన తర్వాత శరీరం చల్లబట్టం లేదే, దానివల్ల ఏమిటి, శరీరం నార్మల్గా జ్వరం వచ్చింది, లేకపోతే వేడి వచ్చింది, హీట్ స్ట్రోక్ వచ్చింది, చెమట పడుతుంది. అది ఒక రకమైనటువంటి ప్రొటెక్టివ్ మెకానిజం. చెమట పట్టిన తర్వాత నెమ్మదిగా ఇది తగ్గిపోతుందిగా జ్వరం. ఈ వెట్ బల్బ్ ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుందండి, వేడెక్కుతుంది కానీ బాడీ అనేది నెమ్మదిగా చెమట తగ్గడం అయినా కూడా బాడీ చల్లగా అవడం లేదు. ఇది ప్రమాదకరమైన మారట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఏంటంటే సిటీల్లో ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనేది ఒక్క హైదరాబాద్ నగరమే కాదు, ప్రఖ్యాత నగరాలైనటువంటి బెంగళూరు. అసలు బెంగళూరులో ఒకప్పుడు ఫ్యాన్లెస్ సిటీ దాని పేరు, అంత గ్రీనరీ ఉండేదట. ఈ మిలిటరీ బ్యారెక్స్ లో ఆ ప్రాతకాలంలో అసలు ఫ్యాన్స్ ఇవ్వలేదు వాళ్ళు, ఎందుకంటే అవసరం లేదండి, చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు మారిపోయింది అక్కడ కూడా. ఇక్కడలాగే పరిస్థితులు అక్కడ చెన్నైలో, పూణేలో, ఢిల్లీలో, అంటే ఈ మహానగరాలు అన్నింటిలో కూడా ఈ ఇబ్బంది వస్తూ ఉంది. సరే, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేయడం వల్ల కూడా ఈ సిచువేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే ఈ వాహనాలు. మీరు నమ్మండి, హైదరాబాద్ నగరాల్లో రోడ్ల మీద 85 నుంచి 90 లక్షల వాహనాలు ఉంటాయి. నమ్ముతారా? ఒక కిలోమీటర్లో కొన్ని సంవత్సరాల క్రితం ఎంతవరకు అంటే 6,500 వాహనాలు ఉండేవి. ఇప్పుడు 10,000 వాహనాలు అయినాయి. సరిగదా, ప్రతిరోజు 1,500 వాహనాలు యాడ్ అవుతున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. అంటే మరి ఎంత ప్రాబ్లం పొల్యూషన్. ఇక్కడ మీరు అడగొచ్చు, ఈ మరి వాహనాల ఇబ్బంది ఏంటి డాక్టర్ గారు, అక్కడ వచ్చే కెమికల్స్ అనేది ఒక ఎత్తు అయితే ఆ పొల్యూన్స్ ఏవైతే వస్తాయో అది ఒక విచిత్రమైన ట్రాప్ అండ్ రేడియేషన్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి, ఈ పొల్యూట్స్ ఏమైనా దానిలో వచ్చేటువంటి మలినాలన్నీ కూడా ఈ సన్ నుంచి వచ్చే రేడియేషన్ అబ్జర్వ్ చేస్తాయి. బాగానే ఉంది, కానీ అక్కడ తాగడం లేదు, మళ్ళీ రేడియేషన్ చేస్తుంది భూమి మీద, అక్కడ వచ్చింది ఇబ్బంది. బట్ ఆల్టర్నేటివ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నా కూడా ఈ మధ్యలో ఆగిపోవడం ఇవన్నీ దానికి ఏంటంటే అవి ఇంకా భారతదేశానికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఈ ఇబ్బందులు తక్కువే అని అంటారు, కానీ అది రావడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే మనం చెప్పుకున్నటువంటి అర్బన్ హీట్ ఐలాండ్, వెట్ బల్బు, ఈ రెండు తాలూకా ఇబ్బందులు ఏమిటంటే శరీరంలో వచ్చినటువంటి ఈ వేడి వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. అన్నిటికంటే తక్కువ ప్రమాదమైంది హీట్ ర్యాష్, అంటే ఏదో చిన్న బొబ్బల్లాగా శరీరం మీద రావడం, అది ఇంటి దగ్గర వైద్యం చేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేది హీట్ క్రాంప్స్ అని. మీరు మన క్రికెటర్స్ వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యన IPL అంతా నైట్ టైంలో అవుతుంది. పాతకాలంలో టెస్ట్ మ్యాచ్లు డే టైంలో మ్యాచ్ అయినప్పుడు క్రాంప్స్ విపరీతం, ఎందుకంటే విపరీతం చెమట వస్తుంది. చెమట అంటే దానివల్ల వాటర్ పోతుంది సరిగదా, దాంట్లో ఈ లవణాలు కూడా వెళ్ళిపోతాయి, దానివల్ల ఈ క్రాంప్స్. అసలు రన్నర్ పరిగెడుతూ రన్నరు రిటైర్డ్ హట్ అని అనేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఉంది, అది హీట్ క్రాంప్స్. దానికి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని రిలాక్స్ అయితే సెటిల్ అయిపోవచ్చు.
నెక్స్ట్ వచ్చేది ప్రాబ్లం ఏంటంటే హీట్ ఎగ్జాస్షన్, శరీరం అసలు మలిసిపోవడం. ఆఖరిలో లాస్ట్ వచ్చేది హీట్ స్ట్రోక్. అది అత్యంత ప్రమాదకరమైంది. అంటే హీట్ ఏదైతే ఉందో, హీట్ ఎగ్జాక్షన్ అనేది మనం ఏదైతే సింపుల్ అనుకున్నది మైల్డ్, హీట్ క్రాంప్స్ అనేది మధ్యస్థం అయితే అన్నిటికంటే ప్రమాదకరమైంది. తప్పకుండా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కన్ఫ్యూజన్గా మాట్లాడడం, అసలు సరిగా ఎక్కడ ఉనికిని తెలియకపోవడం, ఏదో ఎక్కువ తక్కువ మాట్లాడడం, ఫిట్స్ లాగా రావడం, అసలు పూర్తిగా స్పృహ కోల్పోయేటువంటి ఎన్సెఫలోపతి అని ఉంది, అంటే మెదడు లోపలే వచ్చేటువంటి మార్పులు. ఇలాంటివి కూడా హీట్ స్ట్రోక్ టైంలో వస్తూ ఉంటాయి. అందరూ గమనించాల్సింది ఏంటంటే హీట్ స్ట్రోక్ పరిస్థితుల్లో ఇంటి దగ్గర వైద్యం చేయగలమని పరిస్థితి మర్చిపోండి. అర్జెంటుగా ఎంత తొందరగా దగ్గర ఉండేటువంటి హాస్పిటల్కి వెళ్ళడం, ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఈ గ్లూకోజ్లు ఐవీలు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకొక ముఖ్యం ఏమిటి, ఇప్పుడు చాలా మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఈ వెట్ బల్బ్ ఎఫెక్ట్ గురించి ఇంకో మాట అర్థం చేసుకోవాలి. మేము ఏసీలో ఉంటామండి, బయటకు రామంటాం, కానీ ఎంతసేపు ఉంటారు? మీకు తాగడానికి వాటర్ పుష్కలంగా ఉంది, నీడలో ఉన్నారు, ఏసీలో ఉన్నారు. ఏం లక్కీగా మీరు ఎగ్జర్షన్ ఈ సమ్మర్లో కానీ ఏదో ఎక్సర్సైజ్ చేయటం లేదు. బయటకు వచ్చి కొన్ని గంటలు కానీ మీరు కానీ వేడికి కానీ ఎక్స్పోజ్ అయితే మీరు కూడా వెట్ బల్బ్ ఎఫెక్ట్కి లోనవుతున్నారు. సో దానివలన ఇబ్బంది. సో ఏ రకం కూడా ఎవరు కూడా దీని బారి నుంచి బయటకు పడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ హీట్ ఎగ్జాషన్, హీట్ లేకపోతే క్రాంప్స్, హీట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్లు కూడా చాలా చాలా అవసరం. సార్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మన ప్రకృతి నుంచి వచ్చే మార్పులు ఇవన్నీ, ఎండాకాలం, వేసవికాలం, చలికాలం అనేవి, ఆ బాడీ మనకి అది తట్టుకునే విధంగా రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుందా? ఇప్పుడు ఏసీలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎండ తగలదు, వాళ్ళకి ఏమీ అవ్వదు, స్ట్రోక్స్ కానీ, అందుకే ప్రాబ్లం వాళ్ళు. బట్ ఆ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. ఏంటంటే ఎండలు పని చేస్తున్నాడు, ఈ కామర్స్ వాళ్ళు ఉన్నారు, ఎవరో చిన్నపిల్ల ఆడుకుంటున్నారు ఎక్కువగా, లేకపోతే క్రికెట్ మనం చెప్పిన ఎక్సర్సైజ్ ఎక్కువ వ్యాయామం చేస్తున్నారు, పెద్ద వయసులో వృద్ధులు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు సరే. మామూలుగా ఎవరైతే ఏసీలో ఉండి కూడా ఎవరైతే బయటకు వచ్చి సడన్గా ఎక్స్పోజ్ అవడం వల్ల ఆ శరీరంలో ఉండేటువంటి అడ్జస్ట్మెంట్ అనేది తక్కువైపోతుంది. శరీరంలో అన్ని భాగాలు, మూత్రపిండాల్లో కిడ్నీ ఫెయిల్యూర్, గుండె మీద కానీ, ముఖ్యంగా మూత్రపిండాలు కానీ, బ్రెయిన్లో కానీ దీని ఇబ్బందులు, బీపీ తగ్గిపోవడం, గుండె ఎక్కువ కొట్టుకోవడం, పాల్పిటేషన్ అంటాం, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇంకా కొంచెం ఎండకి కూడా ఎక్స్పోజ్ అవ్వలేరు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ హీటు దానికి సంబంధించిన ప్రాబ్లం గురించి ఏమిటంటే ముందు జాగ్రత్తలే బెటర్. ఇందాక చెప్పుకున్నట్టు గ్రీనరీ పెంచండి, ఇంటి దగ్గర కానీ పైన కానీ ఇంటి రూఫ్లో. అసలు మామూలుగా మీరు కొన్ని దగ్గరకు వెళ్తుంటే దేవాలయాలకు వాటికి వేడి ఒక ప్రాంతం మీద ఒక చిన్న పెయింటింగ్, వైట్ పెయింట్ లాంటిది ఉంటుంది, అంటే అది హీట్ అబ్జార్ప్షన్ పెయింట్, దాని మీద నడిస్తే మీకు కళ్ళు చల్లగా ఉంటుంది. అలాగే రూఫ్ మీద కానీ చేయటం కానీ, అలాగే ఈ వాల్స్ మీద చిన్న చిన్న చెట్లు కొన్ని చూస్తున్నా, కొన్ని చెట్లలో మనం ఎక్కడ ఖైరతాబాద్ ఆ ప్రాంతంలో ఇలాంటివన్నీ చేసినట్టయితే ఎక్కడెక్కడ ఇందాక చెప్పినటువంటి లైట్ సర్ఫేస్, రోడ్స్ వేసింది కూడా లైట్ సర్ఫేస్ కానీ, భవనాలకు లైట్ సర్ఫేస్ కానీ, దానివల్ల అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే జాగ్రత్తలు. ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏదో కోమార్బిడ్ ఫ్యాక్టర్, షుగర్, బీపీ, ఏమైనా అవయవాలు దానికి ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు 12 నుంచి 3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళకూడదు, ఎక్కువగా నీడ ప్రాంతంలో ఉండాలి. ఎప్పుడు హైడ్రేషన్ కావాల్సిన దగ్గర ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. అలాగని ఏదో మీరు ఎనర్జీ డ్రింకో, హైఫై కాస్ట్లీ డ్రింకో లేదా తాగారో దానివల్ల మీకు ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది, ఎక్కువ మూత్రమై ఇంకో డిహైడ్రేషన్ ఫర్దర్ అవుతుంది. ఆల్కహాల్ అయితే సరే మర్చిపోవాలి. అదే వేసుకునే దుస్తులు లూజ్గా కాటన్ దుస్తులు ఉండేటట్టయితే శ్రేష్టం, అది కూడా లైట్ కలర్ దుస్తులు. సరే మన దేశంలో ఆ సంస్కృతి రాలేదు కానీ హ్యాట్లాడిది పెట్టుకుంటే కొంత కవర్ అవుతుంది ఫేసు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే హీట్ దీని అదే కాకుండా ఇప్పుడు కర్టన్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో, పగల టైంలో పూర్తిగా కర్టన్ షేడ్స్ అన్ని వేసేయండి. రాత్రి టైంలో విండోస్ తీసుకున్నట్టయితే గాలి ఫ్లో ఉంటుంది. ఏసీ కన్నా ఫ్యాన్ బెటర్ అంటారు, అంటే చెమట పట్టిన తొందరగా డ్రై అవ్వడానికి. ఇలాంటి చిన్న చిన్న ఎక్కువ ఏదైతే ఉందో తాజా ఆహారం తీసుకోండి. రాత్రి తీసుకునే డిన్నర్ కూడా కొంచెం లైట్ గా తీసుకోండి. బిర్యానీ ప్రియులకు కూడా మీ ద్వారా ఒక మాట చెప్పేయండి. అంటే బిర్యానీకి మనం వ్యతిరేకులు కాకపోయినా కూడా డెఫినెట్ గా వేసవి కాలంలో మసాలా లాంటి దినుసులు ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటే జీర్ణం అనేది తక్కువయ్యి మీకు డెఫినెట్ గా అంత కంఫర్టబుల్ గా ఉండదు. ఏదైతే బెస్ట్ టైం ఎంజాయింగ్ బిర్యానీ అందరూ చెప్తారు, నేను తీసుకోను, కానీ ఏదైతే వింటర్ టైం లాంటిది సమ్మర్ దానికి వ్యతిరేకం. కాబట్టి ఏదైతే ఈజీగా డైలీ జీర్ణమయ్యేటువంటి వస్తువులు కానీ, ఎక్కువ నీరు,
ఆల్కహాల్ అయితే లేనే లేదు, సాఫ్ట్ డ్రింక్లు ఇవన్నీ వద్దు. మజ్జిగ ఇంటి దగ్గర దొరికేటువంటి మజ్జిగ కానీ, లేకపోతే లస్సీ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటివి శ్రేష్టం. ఓకే. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎంతవరకు మీరు అవాయిడ్ చేయగలదు అంత బెటర్. అది 3 గంటల లోపల కానీ మీరు వచ్చేటట్టు తీవ్రంగా ఎండ ఉండే సమయం, అలా టైంలో వచ్చి లేనిపోయిన ఇబ్బందులకి ఇప్పుడు అర్బన్లో ఇంకా ఈ కన్స్ట్రక్షన్, ఈ వెహికల్స్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంత మీరు కార్ పూలింగ్ చేయండి, ఎన్ని గవర్నమెంట్ రూల్స్గా పెట్టినవ్వండి, హైదరాబాద్ నగరంలో రోడ్ల తాలూకా సైజు ప్రమాణం అదే ఉన్నాయి, కానీ దానికంటే గణనీయంగా వెహికల్స్ పెరిగిపోయి అది ఇంకా మరి ఎకడమిక్ ఆర్థికంగా ప్రగతి చెందిన తర్వాత ఇవి జరుగుతూనే ఉంటాయి. దానికి ఏమిటంటే ముందు జాగ్రత్తలే బెటర్. ఎప్పుడైనా ఇప్పుడు బిల్డింగ్ ఇచ్చి అర్బన్ ల్యాండ్ స్టాండింగ్ అండి, ఇప్పుడు 2 బిల్డింగ్ల మధ్య ఇంత చోటు ఉండాలి, ఆ ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి అని ఒక అర్బన్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. అసలు పక్కన ముద్దాడుకున్నట్టు రెండింటికి పక్కన బిల్డింగ్లకు ఉండేటట్టయితే అసలు గాలి ప్రవాహం ఎక్కడుంది చెప్పండి. సో ఇది అన్నిటికీ ఒక ఇదిగా సంయమనం చాలా అవసరం. అర్బన్ ప్లానింగ్ వాళ్ళు బిల్డర్స్ కానీ ఇచ్చేటప్పుడే వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టాలి. ఇవన్నీ ఇప్పుడు వచ్చే గ్రీన్ ప్యాటర్న్ అని చాలా బిల్డింగ్స్లో ఇది ఒక ఇది ఫ్యాషన్ అయిపోయింది, అది చాలా కాస్ట్లీ అయినాయి. దాని తాలూకు ముఖ్యత గమనించాయి. గ్రీన్ ఫీల్డ్ అని, లేకపోతే గ్రీన్ టాప్ అని, లేదా గ్రీన్ వాల్స్ అని, ఎక్కువ మొక్కలు కానీ కొంచెం దూరం డిస్టెన్స్ ఉండడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా పెరిగింది. దానివల్ల ఏంటంటే ఇబ్బందులు. ఇప్పుడు ఏదైతే మన పల్లె ప్రాంతాలు ఏంటంటే నార్సింగో లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఇది ప్రాంతాలు నా పల్లె ప్రాంతం కింద రాకపోయినా కానీ హైదరాబాద్ సిటీలో మధ్య కంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉన్నాయని. ఓకే. సిటీలోనే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇవన్నీ ఎక్కువ వెహికల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా వేడి ఎక్కువ అవడం కాస్కారం. ఇప్పుడు ఎండాకాలంని మనం ఏమి అవాయిడ్ చేయలేము, వచ్చే డిసీజ్ని అవాయిడ్ చేయలేము, కాబట్టి మన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముందు జాగ్రత్తలు బెటర్. ఒకవేళ వెళ్ళాలంటే ఇవన్నీ చిన్న జాగ్రత్తలు. ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ మీ దగ్గర ఉంటూ ఉండాలి. దాహం అయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయినప్పుడు దానికి మామూలుగా దాహం వేసినప్పుడే తాగదు అని కాదు, అసలు మామూలు తాగుతూ ఉండాలంటే ఇంకో శాస్త్రం అది. ఎందుకంటే వేసవికాలంలో తెలియకుండానే ఇన్సెన్సిబుల్ పెర్స్పిరేషన్ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. తెలియకుండా చెమట ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది, కొంత లాస్ అవుతూ ఉంటుంది. దానికి మళ్ళీ బాగా పూర్తిగా నోరు పెరుసుకట్టిపోయింది తర్వాత దాహం వేసినప్పుడు తాగడం కన్నా దగ్గర రోజుకు 2-2.5 లీటర్లు ఏదైతే తీసుకోవాలో ఏదో ఒక సమయంలో పర్టికులర్ డే టైంలో దాన్ని తీసుకోవడం చాలా శ్రేష్టం. ఓకే. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. నిజంగా సంవత్సరానికి సంవత్సరం ఎక్కువ అవుతున్నాయి కానీ ఎండలు తగ్గే పరిస్థితి కూడా ఏం లేదు. పల్లెటూర్లలో అలా ఉన్నాయి, సిటీస్లోనే అలా ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మర్ మీరు కాస్త సేఫ్గా ఉండాలి అంటే సార్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ మళ్ళీ కొంచెం ఒక గంట కనిపెడుతూ ఉండండి. అంటే ఇంకొక మాట ఏమిటంటే అర్బన్ హీట్ ఐలాండ్ అన్నది అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని, అది ఎప్పుడో 1900 సంవత్సరాల్లోనండి. అది ఎక్కడది ఇంగ్లాండ్లో లండన్ మధ్య ప్రాంతంలో వేడి ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఎవరో ఈ వాతావరణ శాస్త్రవేత్త దాన్ని పరిశోధన చేయడానికి చెప్పాడు ఎందుకయిందని. దానికి ఇంకొక ఆయన ఒక జర్మన్ శాస్త్రవేత్త కెప్లర్ అని ఆయన ఆలా దేశంలో కూడా చేస్తే నిజానికి అర్బన్ హీట్ ఐలాండ్ అన్నది ఆ పేరుని పెట్టింది వాళ్ళు. అలాగే ఈ వెట్ గ్లోబ్ ఏదైతే ఉంది, ఈ వెట్ బల్బ్ ఎఫెక్ట్, ఈ అమెరికాలో ఈ నావీ వాళ్ళు వెళ్ళే వాళ్ళలో ఈ హీట్ స్ట్రెస్ వల్ల చాలా మంది సీరియస్ సిక్ అవుతూ ఉన్నారు. దానికి అలా ఎగ్జామ్ చేస్తే ఈ మామూలు థర్మామీటర్లో ఈ గాలి ఎయిర్తో ఉండేటువంటి టెంపరేచర్ తప్ప ఈ పొడిగా ఉండేటువంటి టెంపరేచర్ తేమ తాలూకా రిక్వైర్మెంట్ లేవటం లేదు, చూడటం లేదు. కాబట్టి దానికోసం ఒక థర్మామీటర్, వెట్ గ్లో, డ్రై గ్లో థర్మామీటర్, గ్లోబల్ థర్మామీటర్ ఒక థర్మామీటర్ తీసుకొచ్చారు. దానికంటే ఇంకెక్కువ ఏంటంటే ఎక్కువ ప్రాంతాలు ఇది కూడా కోర్ టెంపరేచర్ అని చూడడం ముఖ్యం. మామూలుగా ఇది చంకల్లోనూ నోట్లోనూ పెట్టి చూసేది టెంపరేచర్ వల్ల పూర్తిగా రికార్డింగ్ సమ్మర్ టైంలో రావడానికి ఆస్కారం తక్కువ. ఎందుకంటే బయట చల్లగొన్నంత మాత్రాన పేషెంట్ బాగా ఉండడు. ఇక్కడ ఒక మాట ఏంటి, టెంపరేచర్ 40 ఉందనుకోండి, కానీ ఏదైతే వెట్ గ్లోబ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఈ తేమ ఈ గాలిలో తేమ ఎక్కువ అయిపోవడం వల్ల అసలు ఒక్క పోసేసి తెలియనంత డిస్కంఫర్ట్ అనమాట. టెంపరేచర్ బయట చూస్తే 40. అది ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెట్ గ్లోబ్ ఎఫెక్ట్. దానికోసం ఇవన్నీ తీసి అది కాలక్రమేణా ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ రావడం కూడా జరిగింది. అందుకని వేసవి కాలంలో ప్రతి నగరంలో, ముఖ్యమైన నగరంలో ఇది బల్బ్ ఎఫెక్ట్, అర్బన్
హీట్ ఐలాండ్ ఇవి ఉంటాయి. దాని నుంచి మనం ఎంతవరకు బయటకు రావడానికి అన్నది మన ప్రయత్నాలు, ముందు జాగ్రత్తలు, అర్బన్ ప్లానింగ్ చాలా అవసరం. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ సమ్మర్ని చాలా జాగ్రత్తగా దాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.